చేసుకుందాం రండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనమును ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. 9వ అధ్యాయము 4వ వచనము. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటిదాకా అయ్యదుగో ప్రభా, వాక్యము ద్వారా అయ్యదుగో నువ్వు సహాయం చేసి, అయ్యదుగో ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి రక్తమును ఆశ్రయించి నీ కృపాసనము దగ్గరికి చేరుచుండగా నీవే నీ కరుణాపీఠములుండి నువ్వు మాతో మాట్లాడి అయ్యదుగో మా జీవితంలో ఒప్పుకోవలసిన, విడిచిపెట్టవలసిన, అవలంబించవలసిన ప్రతి సమస్యను, ప్రతి కార్యమును ప్రభు నువ్వు మాకు తెలియచేసి అయ్యా స్థిరపరిచి అయ్యదుగో ప్రభు సరిచేసి అయ్యదుగో ప్రభు మాతో మరొకసారి మాట్లాడమని అడుగుచున్నాం. కృపగలిగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము తగ్గించుకొని అప్పగించుకుంటున్నాం. నీ నామాన్ని ఆకర్షించుకుంటున్నతముగా హెచ్చిస్తున్నాం. నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొని వాక్యం ద్వారా అందరితో కూడా మరొకసారి నువ్వు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొకసారి మాటను చదువుతున్నాను. ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఒక్క మాట ఏమిటి అంటే, ఆ మందసములో మన్నాగల బంగారపు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. చూడండి, దైవజనుడైనటువంటి మోషేతో దేవుడు ఆ యొక్క సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడారమును గూర్చినటువంటి ఉపమానములను, ఆ యొక్క ఉపకరణాలన్నిటిని కొరకు కూడా చెప్పడం జరిగింది. చెబుతూ అందులో దేవుడట నిబంధన మందసమును చేయమన్నాడు. ఆ నిబంధన మందసం అంతా కూడా ఎలాంటిది అయి ఉండాలంటే, మొదటది తుమ్మకర్రతో చేసినదై ఉండాలి. రెండవది, ఆ తుమ్మకర్రతో చేసినటువంటి ఆ నిబంధన మందసము మీద అంతా కూడా ఏమి పొదిగించబడాలి అంటే బంగారు రేకులు పొదిగించబడి ఉండాలి. ఇది ఎక్కడుంటుంది అంటే అతి పరిశుద్ధ స్థలములో ఈ యొక్క నిబంధన మందసమును ఉంటుంది. దాని మీదే దేవుని యొక్క మహిమ మేఘం దిగినప్పుడు ఆ నిబంధన మందసము కరుణాపీఠములో నుండి ఆ ఇశ్రాయేలీయుల ప్రజలందరితో కూడా దేవుడు ఏం చేసేవాడు అంటే మాట్లాడేవాడు. ఆ నిబంధన మందసములో 3 వస్తువులు ఉన్నాయట. చెప్పండి, ఏమేమి ఉన్నాయి? 3 వస్తువులు చెప్పాలందరూ కూడా. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 3 వస్తువులు ఉన్నాయి. ఏమిటి ఆ 3 వస్తువులు అంటే, మొదటిది మన్నాగల బంగారపు పాత్రయు, రెండవది చిగురించినటువంటి అహరోను యొక్క చేతి కర్రయు, మూడవది నిబంధన పలకలు. చెప్పండి, ఏంటి మూడవది? మొదటిది ఏంటి? మొదటిదేంటి? మన్నాగల బంగారపు పాత్రయు, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. మరొకసారి అడుగుతున్నాను, మొదటిదేంటి? రెండవది? మూడవది? ఈ 3 వస్తువులు కూడా ఎక్కడుండాలి చెప్పాలి. ఎక్కడుండాలి? మందసములో ఉండాలి. చెప్పండి, ఎందులో ఉండాలి? మందసములో ఉండాలి. చూడండి, ఈ మందసము ఎక్కడుంటే అక్కడ ఏం కలుగుతున్నది అంటే ఆశీర్వాదము. చెప్పండి, ఏంటి? ఈ మందసము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వస్తుంది, బాగానే ఉన్నది. కానీ ఈ మందసములో ఈ 3 ఉండాలంట. చెప్పండి, మందసంలో ఏముండాలి? మందసము మాత్రమే కాదు, కానీ ఆ మందసము లోపట ఏముండాలి అంటే ఈ 3 వస్తువులు ఉండాలి. ఏంటంట అవి? మొదటిది మన్నాగల బంగారపు పాత్ర, రెండవది చిగురించినటువంటి అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. ఈ 3 యొక్క అర్థాలను, ఆత్మీయ అర్థాలను మనం ధ్యానించినట్లయితే ఆ నిబంధన మందసములో ఉండవలసినటువంటిది, ఆ నిబంధన మందసము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఎలాగ కలుగుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చూడండి ఒక్కసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని మందస్సము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొంత ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి మాట చదవండి. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. చూడండి, ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటి చెప్పాలి. ఏంటి? నిబంధన మందస్సము వారి ఇంటిలో ఎన్ని నెలలు ఉందట చెప్పాలి. ఎన్ని నెలలు? 3 నెలలు ఉండడం ద్వారా ఒబేదెదోము ఇల్లు మాత్రమే కాదట, ఒబేదెదోము కుటుంబస్తులు మాత్రమే కాదంట, ఒబేదెదోము కలిగి ఉన్న సొత్తంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే నిబంధన మందస్సము ఎవరి ఇంటిలో అయితే ఉంటుందో వారికి ఏం కలుగుతుంది? నేను అంటాను, కేవలము మందస్సము మాత్రమేనా? మందస్సములో ఉండాల్సినటువంటివి కూడా ఉండాలా? ఉండాలి. ఆ 3 అసలు ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకొని, అసలు మన ఇంట్లో ఆ 3 ఉన్నాయా లేవా? ఆ 3 మన ఇంట్లో కనుక ఉంటే మన ఇల్లు కూడా ఏమవుతుంది? ఒబేదెదోము ఇల్లు ఎలాగైతే ఆశీర్వదింపబడిందో మన ఇల్లు కూడా ఏం చేయబడుతుంది అంటే అదే రీతిలో ఆశీర్వదింపబడుతుంది. ఈ సంవత్సరపు వాగ్దానం ఏంటి మనకి? దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును అంటే మన ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఈ 3 కూడా మన ఇంట్లో కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో మొదటిది ఏమిటి అంటే చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, మన్నా గల చెప్పాలి, మన్నా గల బంగారపు పాత్ర. చూడండి, మన్నా ఎంతమంది విన్నారు ఈ మాట? అందరూ విన్నాం కదా. మన్నా అనేది ఏంటి చెప్పాలి. మన్నా అనేది ఏంటి? మన్నా అనేది ఏంటమ్మా? అక్కడ రాయబడి ఉంటుంది. అసలు మన్నా అనేది ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆహారము. చెప్పండి ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆహారము. మన్నాలో 3 మన్నాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని? అంటే మన్నా ఒకటే కానీ 3 రకాలు కలిగినటువంటి మన్నా ఉన్నది. అందులో మొదటిది ఏమిటి అంటే చూడండి ఒకసారి, నిర్గమాకాండము 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము చదవండి 20వ వచనము. అయితే వారు మోషే మాట వినకుండా కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా. చాలండి. చూడండి, చదవబడిన వాక్య భాగ ప్రకారము ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరేటప్పుడు ఎంతమందిగా బయలుదేరారు అంటే సుమారు ఒక 40 లక్షల మంది అనుకోండి. ఎంతమంది? ఈ 40 లక్షల మందికి అప్పటిదాకా భోజనం ఎక్కడ దొరికేది అంటే ఐగుప్తు దేశంలో దొరికేది. వీళ్ళు ఎప్పుడైతే ఒక్కసారి ఐగుప్తు దేశం నుండి దాటి బయటకు వచ్చారో ఇప్పుడు వీరికి ఏం అవసరమో చెప్పాలి. ఏం అవసరం? ఆహారం అవసరం. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఎంతమందికి భోజనం ఎలాగా, ఎంతమందికి ఆహారం ఎలాగా అని అంటే దేవుడు అంటాడు, అయ్యా వారు ఉదయమును లేచేటప్పుడు కల్లా వారి పాళెములో వారి గుడారాల మీద ఏం కురుస్తుంది అంటే మంచు ఎలాగైతే కురుస్తుందో మంచుతో పాటు వారి మీద ఏం కురుస్తుంది అంటే మన్నా కురుస్తుంది. ఆ మన్నాను వారు ఏం చేయాలి అంటే భుజించాలి. ఎవరెవరికి ఎంతెంత అవసరమో వారు అంతంత సేకరించుకొని వారు దాన్ని ఏం చేయాలి అంటే తినాలి. అనగా ఇశ్రాయేలీలు దేశము నుండి ప్రారంభించబడి
మొదటి రోజు ఆ రాత్రి వారి గుడారాల మీద ఏం కురిసి ఉంటుంది చెప్పాలి? ఏం కురుస్తుంది? మన్నా కురిసింది. వారందరూ అనుకున్నారంట, అరే మన్నా కురిసింది గనుక దీన్ని మనం ఏం చేయాలంటే భుజించాలి అని చెప్పి వాటన్నిటినీ కూడా సేకరించుకొని వాటన్నింటినీ కూడా తినడానికే దాచుకొని వారు ఆ రోజంతా తిన్నారు. కొంతమంది ఏం చేశారట, ఎక్కడ మళ్ళీ రేపు కురుస్తుందో కురవదో గనుక ఈరోజే మనం ఏం చేసుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుందాం. ఒకవేళ రాత్రికి మళ్ళీ కురవలేదనుకో ఏం చేయాలి అంటే ఆ దాచుకున్న దాన్ని తిందామని చెప్పేసి కొంతమంది ఏం చేశారంటే దాచుకొని పొద్దునకి దాన్ని తిందాం కదా అని అనుకొని ఓపెన్ చేసి చూసేటప్పుడు కళ్ళ అదంతా ఏం పట్టేసిందట, పురుగు పట్టేసిందంట. అంటే చూడండి, మన్నాకున్న గుణం ఏంటి అంటే ఒక్కరోజే. చెప్పాలేంటి? ఒకే ఒక్కరోజు ఉంటుంది. అంటే ఆ రాత్రి కురిసింది, ఆ పొద్దున్నకు వారు ఏరుకున్నారో తిరిగి మన్నాడుకు కురిచేటప్పటికల్లా ఆ మన్నా ఏం చేయబడాలంటే అయిపోవాలి. అంటే ఏ రోజుది ఆ రోజే తప్ప అది మరుసటి రోజుకి ఏం చేయబడదో పని చేయదు. ఎందుకంటే అది పురుగు పట్టేస్తుంది. ఇది మొదటి రకం మన్నా అనగా ఒక్కరోజే పరిమితి దీనికి. రెండవ మన్నా ఏమిటి అంటే ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞనిచ్చాడు దేవుడు. ఏమిటి అంటే వారు విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం నాడు వారు ఏదైనా పని చేయొచ్చా? చేయకూడదు. అవసరమైతే పొలానికి వెళ్ళి పరిగెరు కూడా వారు ఏం చేయకూడదు అంటే ఏరుకోకూడదు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే యూదుల యొక్క నిష్ట ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ కాలంలో అనగా ఇప్పుడు వారి దేశానికి వెళ్ళినా కానీ విశ్రాంతి దినం అంటే ఏ రోజు చెప్పాలి? ఏ రోజు? శనివారం కదా. శనివారం కనుక మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం అనుకోండి, ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎవరు కూడా ఏ పని చేయరు. ఉదాహరణకు మనం ఏదైనా హోటల్లో దిగామనుకోండి, ఆ హోటల్లో దిగినప్పుడు అక్కడ ఏముంటాయి? లిఫ్ట్ ఉంటుంది కదా. కనీసం ఆ లిఫ్ట్ బటన్ నొక్కడానికి కూడా అదేంటి పని కనుక అది కూడా చేయకూడదని చెప్పేసి ఆ లిఫ్ట్ అంట ప్రతి ఫ్లోర్లో ఆగుతూ వెళ్ళిపోద్ది అంటది. అంటే ఏంటి? ఏ ఫ్లోర్లో ఆ వ్యక్తి దిగాలో ఆ ఫ్లోర్ వచ్చేంత వరకు అతను ఏం చేయాలి? వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ మాన్యువల్ ఆప్షన్ వారు పెట్టుకున్నారు. అంటే బటన్ నొక్కడం కూడా అది ఏంటంటే పనిగా భావిస్తారు కనుక విశ్రాంతి దినం నాడు వారు ఏ పని చేయకూడదు. మరి అలాంటిదప్పుడు దేవుడు వారితో ఏమని అంటాడంటే, అయ్యా మీకు ప్రతిరోజు కూడా నేను ఏం కురిపిస్తాను? మన్నా కురిపిస్తాను. కానీ శనివారం మాత్రం మీకు ఏం కురిపించనో తెలుసా? మన్నా కురిపించను. మరి ఏం చేయాలి? శనివారం భోజనం ఎలాగా? అది దాచుకుంటే ఏమైపోద్ది? పురుగు పట్టేస్తుంది. మరి ఇప్పుడు దాచుకోకపోతే శనివారానికే ఆహారం ఉండదు. మరి ఎలాగా అని అన్నప్పుడు దేవుడు అంటాడు, అయ్యా మీకు శనివారానికి అవసరమైన మన్నా ఎప్పుడు కురుస్తుందో తెలుసా? శుక్రవారమే కురుస్తుంది. మీరు శుక్రవారం ఏం చేయాలో తెలుసా? శనివారానికి అవసరమైనటువంటి మన్నాను మీరు ఏం చేయాలి అంటే దాచుకోవాలి. మరి అప్పుడు అది పురుగు పట్టదా అంటే పురుగు పట్టదు. ఎందుకంటే అది దేవుడే చెప్పాడు కనుక. ఎందుకంటే అది మరుసటి రోజుకి. చూడండి, సోమవారం కురిసింది మంగళవారానికి ఏమైపోతుంది? పాడైపోతుందంట. మంగళవారం కురిసింది బుధవారానికి ఏమైపోతుంది? పాడైపోతుందంట. బుధవారం కురిసింది గురువారానికి ఏమైపోతుంది? పాడైపోతుంది. గురువారం కురిసింది శుక్రవారానికి ఏమైపోతుంది? పాడైపోతుంది. శుక్రవారం కురిసింది మాత్రం ఏం చేయబడట్లేదు? పాడవట్లేదు. ఎప్పటిదాకా? శనివారం తిరిగి మళ్ళీ ఆదివారం అది కురిసేంత వరకు కూడా అది ఏం చేయబడట్లేదో తెలుసా? పాడవట్లేదు. అంటే ఈ రెండో మన్నాకి ఏమున్నది? పాడవని స్వభావం. అంటే ఒక కొద్ది కాలం అది ఏం చేయబడుతుందంటే నిల్వ చేయబడే సామర్థ్యం దానికి ఇవ్వబడింది. అంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా లేకపోతే గురువారం దాకా కురిసిన మన్నా ఒక రోజుకు పాడైపోతే ఈ మన్నా మాత్రం 2 రోజుల దాకా అలాగే ఉంటుంది. ఇది రెండవ రకము మన్నా. మూడవ రకం మన్నా ఏంటి అంటే ఒకసారి చూడండి ఆ మాటలు. అదే 16వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించున్నట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోనును దానిని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసించిన దేశమునకు తాము వచ్చిన 40 ఏండ్లు మన్నానే తినుచు ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇది మూడవ రకం మన్నా. చెప్పండి, ఇది ఎన్నవది? ఇశ్రాయేలు ప్రజలు వారు 40 సంవత్సరాల పాటు ఏం తిన్నారు? వాళ్ళు చెప్పాలి, ఏం తిన్నారు?
మన్నానే తిన్నారు. గనుక వచ్చే రాబోయే తరానికి వారికి గుర్తుండాలి అని చెప్పి దేవుడు వారితో ఏం చెప్పాడంటే, ఒక పాత్రలో మీరు ఏం చేస్తారంటే, అక్కడ రాయబడి ఉన్నది ఒక షేరు. ఆ మన్నాని తీసి మీరు ఏం చేయాలో తెలుసా? స్టోర్ చేయాలి. చెప్పాలి, ఏం చేయాలి? ఎక్కడ? బంగారుపు పాత్రలో ఒక అంత మన్నాని మీరు ఏం చేయాలి అంటే పట్టి, దాన్ని మీరు ఎక్కడ పెట్టాలి అంటే దేవుని సన్నిధిలో మందసము ఎదుట దానిని మీరు ఏం చేయాలి అంటే ఉంచాలి. ఆ మందసం పాడైపోద్దా? పాడవదు. ఎప్పటి వరకు పాడవదో చెప్పాలి. ఎప్పటి వరకు పాడవదో అంటే, ఆ పాత్రలో ఉంచబడినటువంటి మన్నా అంట అనేక సంవత్సరాలు, అనగా 40 సంవత్సరాలు పైగానే ఆ మన్నా ఉన్నది. ఆ మన్నా ఎప్పటికీ కూడా ఏం చేయబడదు? పాడవదు. మొదటి మన్నా ఏమైపోతుంది? ఒక రోజుకి పాడైపోతుందట. రెండో మన్నా 2 రోజులకు పాడైపోతుందంట. కానీ ఈ మూడో మన్నా ఉన్న చూశారు, ఈ మూడో మన్నా అంట కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది ఏం చేయబడట్లేదో తెలుసా? పాడవ్వట్లేదంట. అంటే మొదటి మన్నా రోజుకు పాడైపోతుంది, రెండవ మన్నా 2 రోజులకు పాడైపోతుంది, మూడో మన్నా ఎటర్నల్, అనగా ఎప్పటికీ పాడవునటువంటి మన్నా. చూడండి, ఆ మన్నాను వారు ఎన్ని సంవత్సరాలు తిన్నారు అంటే 40 సంవత్సరాలు. అనగా వారు ఐగుప్తు దేశము నుండి ప్రారంభించబడి కనానుకు దేశానికి వెళ్ళి, చూడండి ఆ మాటలు కూడా ఒకసారి చదువుదాం, మీకు ఒకసారి చూపించినట్లు అవుతుంది. 35వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇశ్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండరి. వారు కనాను దేశమును పొలిమేర చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపోలో 10వ భాగము. చూడండి, మళ్ళీ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. 12వ వచనము. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. చాలండి. చూడండి, ఎప్పటి వరకు వీరు తిన్నారట? చెప్పాలి. కనాను దేశం వెళ్ళేంత వరకు, ఆ కనాను దేశంలో వారు మొదటి పంట తినేంత వరకు కూడా వారు ఏం తిన్నారు? మన్నానే తిన్నారు. చూడండి, మన్నా అనగా ఆత్మీయ అర్థం ఏమిటి అంటే కృపకు సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేనికి సాదృశ్యము? కృపకు సాదృశ్యం. అనగా చూడండి, ప్రతిరోజు కూడా మనం దేన్ని పొందుకోవాలి? చెప్పాలి, దేన్ని? కృపను పొందుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు పాళ్యము, లేకపోతే ప్రతిరోజు మన గుడారం మీద ఏమి ఏర్పడుతుంది అంటే కృప అనే మన్నా కురుస్తూ ఉంటుంది. వాటిని మనం ఏం చేయాలట? ఏరుకొని మనం వాటిని భుజించాలి. అనగా మొదటి కృప, ఏ రోజు కృప ఆ రోజు మనం ఏం చేయాలి? పొందుకోవాలి. రెండవ మన్నా ఏంటి? అది 2 రోజులకు ఒకసారే, అనగా అది అధికమైన కృప. చెప్పండి, ఏ కృప అది? అధికమైన కృప. మూడవది ఏంటో తెలుసా? అది ఎప్పటికీ పాడైపోనిదంట. అదేంటో తెలుసా? శాశ్వతమైన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, క్రైస్తవులుగా మన కుటుంబంలో, మన గృహంలో మనము ఏం కోరుకోవాలో తెలుసా? కృపను కోరుకోవాలి. అనగా మన కుటుంబం దేని చేత నడిపించబడాలి? ఆ కృప చేతే నడిపించబడాలి. ప్రతి విషయంలో కూడా క్రైస్తవులుగా మనం దేనిని ఆశ్రయించాలంటే కృపను ఆశ్రయించాలి, కృపను కోరుకోవాలి, కృపను వేడుకోవాలి. కృపలేని జీవితంగా మన జీవితం ఎప్పటికీ ఉండకూడదు. కానీ ప్రతిరోజు కూడా మనం కోరుకోవాలో తెలుసా? కృప కోరుకోవాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేన్ని కోరుకున్నారు? చెప్పాలి, దేన్ని కోరుకున్నారు వాళ్ళు? వారి నోరు ఏమైపోయిందో తెలుసా? చప్పగా అయిపోయిందంట. ఏమైపోయింది? చప్పగా అయిపోయి వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చినాయి తెలుసా? ఐగుప్తు దేశంలో తిన్నటువంటి మాంసాహారం తిన్నారు. అక్కడ వాళ్ళు తినలా. వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చినాయి అంట?
ఉల్లిపాయలు జ్ఞాపకం వచ్చినాయి అంట, బంగాళదుంపలు జ్ఞాపకం వచ్చినాయి అంట, కీరకాయలు జ్ఞాపకం వచ్చినాయి అంట, దొండకాయలు జ్ఞాపకం వచ్చినాయి అంట, బెండకాయలు జ్ఞాపకం వచ్చినాయి అంట. అన్నీ ఎంత పెద్ద లిస్ట్ చెప్తున్నారు, మాకు అవి జ్ఞాపకం అవుతున్నాయి, ఈ జ్ఞాపకం అవుతున్నాయి. కానీ వారు ఏం విడిచిపెడుతున్నారు తెలుసా? కృపను విడిచిపెడుతున్నారు. ఆ రోజు వారు అడిగినటువంటి దానిని బట్టి దేవుడు వారికి ఏమనుగ్రహించాడు? పూరేళ్లను అనుగ్రహించాడు. దానిని బట్టి ఎంతమంది చనిపోయారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన మన్నాను తిని ఎవరైనా చచ్చిపోయారా? ఏ ఒక్కరూ చనిపోలేదు. కానీ వారు కోరుకున్నటువంటి ఆ మాంసాహారాన్ని బట్టి ఎంతమంది చచ్చిపోయారు. ఈరోజు మన కుటుంబంలో ఏం కోరుకుంటున్నాం, మనం ఏం సంపాదించుకుంటున్నాం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎప్పుడన్నా అడిగారా, ప్రభువా కేవలం నీ కృప ఉంటే చాలు నాయనా అని? అయ్యా నాకు ఆస్తి అంతస్తు ఏమీ అవసరం లేదు కానీ నాయనా నీ కృప మాత్రం నాకు కావాలి నాయనా అని చెప్పి ఏ రోజన్నా మనం అడిగామా? దైవజనులు యేసన్న గారట ఆయన పాటలు రాసినప్పుడు ఏ పాటలో ప్రతి పాటలో కూడా కృప అనే పదం పెడతారంట. ఆ కృప అనే పదం ఎవరు రాసినా కానీ ఆ పాట ఆయనే పాడతానంటారంట. ఏ అంటే కృపను కోరుకునే వ్యక్తుల లక్షణం అలాగే ఉంటుంది. అందుకనే ఆయన రాసినటువంటి మొట్టమొదటి పాట ఏంటి? కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవే, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య నుడా సర్వలోకానికే చక్రవర్తివి, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. సో మనం ఏం కోరుకోవాలి? డబ్బు కోరుకోవాలా? ఆస్తి అంతస్తు ఆరోగ్యం ధన ఘనతలో కోరుకోవాలా? కాదు కాదు కాదు, కృపనే కోరుకోవాలి. నేను అంటాను 2025లో ఏం సంపాదించామో మనకు తెలీదు. 2026లో ఏం సంపాదించాలో తెలుసా? కృప సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా ఏదైనా కానీ టెంపరీ, కానీ పర్మనెంట్ కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు ఏమన్నా తెలుసా? 1000 తరముల వరకు నేను కృప చూపువాడును. ఆమేన్. 1000 తరముల వరకు ఆయన ఏం చూపుతాడంట? కృప చూపేవాడు. ఆ కృపను సంపాదించుకోవాలి మనం. మన కుటుంబంలో మన బిడ్డల మీద ఏముండాలని కోరుకోవాలో తెలుసా? కృప ఉండాలి అని కోరుకోవాలి. ఆ కృప ఉన్నతంగా మన పరిస్థితులను మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ కృప ఏం చేసింది?
గడిచిన దినాల్లో కృపాసత్యముల కొరకు మనం మాట్లాడుకున్నప్పుడు ఆ కృప ఏం చేసింది మనకి? చూడండి, యాకోబుకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే బెన్యామీను. వాస్తవానికి తల్లి చనిపోయేటప్పుడు ఆ వ్యక్తికి పెట్టిన పేరేంటో తెలుసా? బెనోని. అంటే చెప్పాలి, బెనోని అంటే అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. చెప్పండి, ఏంటి? దుఃఖపుత్రుడు. కానీ చనిపోతున్నప్పుడు తండ్రి ఏమన్నాడో తెలుసా? ఇతడు బెనోని కాదు, ఇతడి పేరేంటో తెలుసా? బెన్యామీను. దేవునికి స్తోత్రం, హల్లేలూయా. బెన్యామీను అనడానికి అర్థం ఏమిటి? కుడి చేత పుత్రుడు అంట. కుడి చెయ్యి పుత్రుడు. చూడండి, దేవుని కుడి చేతులు ఏముంటుందో తెలుసా? రాజదండం. చెప్పండి, ఏముంటుంది? రాజదండం. రాజదండం దేనికి సాదృశ్యం? రాజరికానికి సాదృశ్యం. మీరు జ్ఞాపకం చేసుకోండి, బెన్యామీను గోత్రములో నుండి వచ్చినటువంటి వాడే మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజు. ఎవరు? సౌలు. సౌలు ఏ గోత్రానికి చెందినోడు? బెన్యామీను గోత్రానికి చెందినోడు. చూడండి, ఆ రోజు దుఃఖపుత్రుడిగా ఉండిపోవలసినటువంటి బెన్యామీను జీవితాన్ని కృప ఏం చేసిందో తెలుసా? కుడి చేతి పుత్రుడిగా మార్చింది. చూడండి, కృప అలాంటి కార్యాలు జరిగిస్తుంది. కనుక మన జీవితంలో మన పిల్లలకి ఏది సంపాదించకపోయినా మనం దేన్ని సంపాదించుకోవాలో తెలుసా? కృపను సంపాదించుకోవాలి. ఆస్తి, అంతస్తు ఏదైనా ఒకానొక దినాన్ని వెళ్ళిపోవాల్సిందే, కానీ కృప ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. కృప ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. ఆ కృపను ఆధారం చేసుకుంటూనే మనం ఏం చేయాలో తెలుసా? మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. చెప్పండి, ఏముండాలి మన జీవితంలో? అంటే మన కుటుంబంలో ఏముండాలి? ఆ మందసంలో ఏముండాలి? మన్నాగల బంగారపు పాత్ర ఉండాలి. గల బంగారపు పాత్ర దేనికి సాదృశ్యం అంటే కృపకు సాదృశ్యమై ఉన్నది. నేను మిమ్మల్ని అడుగుతాను, ఇశ్రాయేలీల ప్రజలు ఎన్ని సంవత్సరాల పాటు మన్నాను తిన్నారో చెప్పాలి. దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా అండి? వారి ప్రయాణం ఎక్కడికి ప్రారంభించబడ్డది చెప్పండి? కనాను దేశానికి కదా. కనాను దేశం దేనికి సాదృశ్యమో చెప్పాలి? దేనికి? పరలోకానికి సాదృశ్యం కదా. ఐగుప్తు దేనికి సాదృశ్యమో? లోకానికి సాదృశ్యం కదా. ఆత్మీయులకి ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి ప్రారంభించేది తెలుసా? వాగ్దాన దేశమైన కనానికి. ఇప్పుడు మనం డైలీ ఏం తినాలి చెప్పాలి? మనం ఇశ్రాయేలీలు అనుకోండి, మనం ప్రతిరోజు ఏం తినాలి? ఎప్పటి వరకు తినాలి? పరలోకానికి వెళ్ళేంత వరకు కృప తింటూనే ఉండాలి. అలా కాకుండా కృప ఏం అవసరం లేదు, మాకు మాంసం కావాలని కనుక బయటికి వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? కనుక ప్రతిరోజు మనం ఏం చేయాలో తెలుసా? కృపను ఆశ్రయించాలి. ఎప్పటి వరకు? మనం చనిపోయేంత వరకు, పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా మనం కృపని ఆధారం చేసుకోవాలి. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అనేక సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నావు గనుక కృప నీకు అవసరం లేదు. కృప ఎవరికి అవసరమో తెలుసా? అప్పుడప్పుడే వస్తున్న వ్యక్తికి కృప అవసరం కానీ, రక్షింపబడలేని వ్యక్తికి కృప అవసరం కానీ, రక్షింపబడిన నీకు కృప అవసరం లేదని కృపకు వేరుగా నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది అపవాది. కానీ ఆ వ్యక్తి అప్పుడే రక్షింపబడిన వ్యక్తి అయినప్పటికీ, కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ వ్యక్తికి ఏమవసరం తెలుసా? కృప అవసరము. కనుక మన జీవితంలో మనం సంపాదించుకోవాల్సింది కృపను సంపాదించుకోవాలి. అంటే మన కుటుంబంలో ఆశీర్వదింపబడాలి అంటే ఏముండాలి? ఉబేదేదోము ఇల్లు ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏమిటి అంటే, ఉబేదేదోము ఇంటిలో మందసం ఉన్నది. ఆ మందసములో బంగారపు పాత్రలో ఉంచబడిన మన్నా ఉన్నది కనుకనే ఏం చేయబడింది? ఆశీర్వదింపబడి. అలాగే మన జీవితంలో, మన కుటుంబంలో కూడా మందసాన్ని మన కుటుంబంలో ఉంచి, ఆ మందసములో ఏముండాలి అంటే మన్నాగల బంగారపు పాత్ర ఉంచబడినప్పుడు మన ఇల్లు కూడా కృప పొందుకున్న వారమై ఆశీర్వదింపబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెండవ పాత్ర ఏమిటి అంటే, రెండవ ఉపకరణం లేకపోతే రెండవ వస్తువు ఏమిటి అంటే చిగురించినటువంటి అహరోను యొక్క చేతికర్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మోషే సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోని వెళ్ళి చూడగా లేవి కుటుంబమునదైన అహరోను కర్ర
చిగుర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అహరోను యాజకత్వం చేద్దాం ప్రారంభిస్తున్నారో వెంటనే కొంతమంది వచ్చి నీవు మాత్రమేనేంటి, మేము కూడా అని చెప్పి కొంతమంది దేనికి తయారయ్యారు? యాజకత్వం చేయడానికి తయారయ్యారు. అప్పుడు దేవుడు కలుగు చేసుకుని అంటున్నాడు, అయ్యా ఇదిగో గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున మీరు ఏం చేయాలి అంటే నా సన్నిధికి తీసుకురండి. అప్పుడు ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర వాళ్ళు లేదా నేను ఎన్నుకున్నటువంటి యాజకుడు అవుతాడు. ఇప్పుడు వెంటనే ఏం చేశారు? వచ్చిన వాళ్ళందరూ కూడా గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున తీసుకొచ్చేసారు. లేవి గోత్రంలో కూడా ఎవరి కర్ర తీసుకొచ్చారు అంటే అహరోను కర్రను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారట? దేవుని సన్నిధిలో పెట్టారు. ఆ రాత్రి ఉదయం చూసేటప్పటికల్లానంట ఎవరి కర్ర చిగుర్చింది చెప్పాలి? ఎవరి కర్ర? అహరోను యొక్క చేతి కర్ర అంట ఏమేం చేసింది? చిగిర్చేసిందంట, పువ్వులు పూసిందంట, బాదం పండ్లు అయిపోయినాయి అంట. చూడండి, ఒక్క రాత్రిలో ఎంత హ్యూజ్ డిఫరెన్స్ అనేది సాధ్యం అవుతుందా? సాధ్యపడదు. మరి ఎలా సాధ్యమైంది? అది దేవుని సన్నిధిలో ఉంచబడింది కనుక. నేను అంటాను, అహరోను చేతి కర్ర 40 సంవత్సరాలు బట్టి వాడుతున్నటువంటి కర్రది. ఆ కర్రలో జీవం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. పూర్తిగా నిష్ప్రయోజనం. కేవలం ఆ బోటేసుకోవడానికి తప్ప ఆ కర్ర దేనికి కూడా పనిచేయదు. అలాంటి కర్ర ఏం చేయబడింది అంటే చిగుర్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుడు ఒక ప్యాటర్న్లో మాట్లాడుతున్నాడు. నేను అంటాను, అహరోను చేతి కర్ర ఏ కర్రది? మళ్ళీ అడుగుతున్నా, అహరోను చేతి కర్ర ఏ కర్రది? అదే ఏ కర్ర అంటే ఏ జాతి కర్ర? మామిడికాయ కర్ర అంటారా? తుమ్మ కర్ర అంటారా? ఏ కర్రది? బాదం కర్రది. ఏ కర్రది? మరి ఏమేం కాయలు కాసినాయి చెప్పండి అమ్మా. అయ్యయ్యయ్యో, చదివారు కదా, అక్కడే ఉంది కదా. ఏం కర్రది అంటే అది ఏం పువ్వులు పూసిందంట మొదట చెప్పాలి. మరి తుమ్మ కర్ర ఎలాగవుతుంది? మామిడి కర్ర ఎలాగవుతుంది? అవదు. ఏం కర్రది? బాదము. చెప్పండి ఏంటది? బాదము. దేవుని బైబిల్లో బాదమునుకున్నటువంటి లక్షణం ఏమిటి అంటే బాదము శ్రేష్టమైంది. చెప్పండి ఏంటి అంటే అహరోను చేతికర్ర ఎలాంటిదట? శ్రేష్టమైనది. చెప్పాలేంటి? శ్రేష్టమైనది. ఇప్పుడు దేవుడు ఒక ప్యాటర్న్ చెప్తున్నాడు. ఏంటి అంటే ఆ ఎండిపోయినటువంటి ఆ కర్ర ఆ శ్రేష్టమైనటువంటి ఆ బాదం చెట్టు నుంచి తీసి అది ఒక కర్రగా మార్చబడి ఇప్పుడు అది దేవుని సన్నిధిలో పెట్టబడినప్పుడు ఆ కర్ర 3 కార్యాలకు చేయబడింది. మొదటిది చిగుర్చింది, రెండవది పూలు పూసింది, మూడవది బాదం పండ్లు. కాయ కాదంట, ఏంటి? బాదం పండ్లే కాసిందంట. చూడండి, మొదటిది 30 దంతులు. చెప్పండి ఏంటి అంటే 30 దంతులు దేనికి సాదృశ్యము అంటే చిగుర్చడానికి. రెండవది 60 దంతులు. అదేంటి అంటే పువ్వులు పూసింది. మూడవది 100 అంతులు అనగా బాదం పండ్లు. కాయ అయితే మళ్ళీ ఇబ్బంది, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పండ్లు అయిపోయాయి అంటున్నాడు. చూడండి, మన జీవితంలో శ్రేష్టమైనది ఏది? నేను మిమ్మల్ని అడుగుతా, ఒక వ్యక్తి జీవితంలో శ్రేష్టమైనది ఏది? మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా? మీ జీవితంలో శ్రేష్టమైనది ఏది? బాదం దేనికి సాదృశ్యం అన్నాను? శ్రేష్టమైన దానికి సాదృశ్యం అన్నాను. అందుకనే దీపవృక్షం చేసేటప్పుడు కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? బాదము పువ్వు, బాదము మొగ్గ, బాదం కాయ అంటాడు. ఎందుకు అంటే బాదము శ్రేష్టమైనది కనుక మన జీవితంలో ఏది శ్రేష్టమైనది ఎప్పుడన్నా గమనించుకున్నారా? మన జీవితంలో మిమ్మల్ని మట్టుకు ఇప్పటికిప్పుడు ఒకసారి ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ జీవితంలో ఏది శ్రేష్టమైంది?
చెప్పండి, మీ టైం తీసుకోండి, అవసరమైతే పర్వాలేదు. ఆలోచించండి, ఒక్క నిమిషం టైం ఇస్తా. మీ జీవితంలో ఏది శ్రేష్టమైంది? చెప్పాలి, ఏది శ్రేష్టమైంది? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ఆలోచించండి. మీరు చెప్పాల్సిన మీరు టైం తీసుకుని చెప్పండి. ఏది శ్రేష్టం? ఒక వ్యక్తి జీవితంలో ఏది శ్రేష్టమైనది? ఒక వ్యక్తి జీవితంలో ఏది శ్రేష్టమైంది? ఆలోచించండి. ఏది శ్రేష్టమైంది ఒక వ్యక్తి జీవితంలో? ఒక వ్యక్తి జీవితంలో ఏది శ్రేష్టమైంది? ఎప్పుడు ఆలోచించలేదా? ఇంకా శ్రేష్టమైనది ఉందండి, దానికంటే శ్రేష్టమైనది ఉంది, ఇంకా శ్రేష్టమైనది ఉంది. ఇంకా శ్రేష్టమైనది ఉంది, ఇంకా శ్రేష్టమైనది ఉంది, ఇంకా శ్రేష్టమైనది ఉంది, ఇంకా శ్రేష్టమైనది ఉంది. మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? మన ప్రాణం. దేవుడు దగ్గర అంటాడు, ఒక వ్యక్తి అంట లోకమంతటినే సంపాదించుకొని, అంటే తన ప్రాణం దేంతో పోల్చాడు? లోకమంతా ఒక తక్కిడిలో వేశాడు, తన ప్రాణం ఒక్కటే ఒక తక్కిడిలో వేసాడు. ఇప్పుడు చెప్పండి, ఏది బరువు ఎక్కువ తూగుతుందంట? అంటే ఒక వ్యక్తి జీవితంలో ఏది ప్రాముఖ్యమైంది, ఏది శ్రేష్టమైందో తెలుసా? ప్రాణాత్మ దేహము. చెప్పండి, ఏంటి? ఈ ప్రాణాత్మ దేహము అనేది చాలా శ్రేష్టమైంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనిషి శరీరానికి ఎవరైనా విలువ కట్టగలరా? చెప్పాలి. మనిషి శరీరానికి విలువ కట్టగలరా? ఎవ్వరూ విలువ కట్టలేరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనిషి శరీరాన్ని అంత వైవిధ్యంగా తయారు చేశాడు ఆయన. మొన్న నేను ఆలోచించాను, మన శరీరంలో ఉన్న నరాలు, ఈ నరాలను గనక ఒకటికొకటి అలా లింక్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, భూమి నుండి చంద్రుడికి వెళ్ళి మళ్ళీ వచ్చేయచ్చంట. అంత దారంలో ఉంటుందంట. చెప్పండి, భూమి నుంచి చంద్రుడికి ఎంత దూరం? చాలా దూరం కదా. వెళ్ళి మళ్ళీ వచ్చేయడం అంటే ఇంకెంత దూరం ఆలోచించేయండి. అంత కెపాసిటీ కలిగినటువంటి నరాలని ఏం చేశాడో తెలుసా? ఈ చిన్న శరీరంలో పెట్టాడు దేవుడు. అంటే చూడండి, ప్రతి అణువణువున కూడా ఏమున్నాయి? నరాలు ఉన్నాయి. దానిని బట్టి చేయి బిగించగలుగుతున్నాం, విడవగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, శరీరంలో రక్త ప్రసరణ జరుగుతున్నది. ఇదంతా దేనిని బట్టి అంటే కదా, నేను అంటాను, ఆ నరాలకు ఎవరైనా విలువ కట్టగలరా? ఎవ్వరూ కట్టలేరు. కానీ ఈరోజు శ్రేష్టమైంది ప్రజలకు ఏమైపోయింది అంటే, వారి దేహము, వారి ప్రాణము, వారి ఆత్మ, వారు ఎలా చూస్తున్నారో తెలుసా? లేకపోతే విలువ లేనిదిగా చూస్తున్నారు. నా విలువ నీకు ఇప్పుడు తెలియదని, లేకపోతే ఇలాంటి మాటలు ఉంటాయి చూసారా? మనిషి అనేవాడు చాలా విలువైనవాడు. కానీ మనిషికి ఏం లేదు అంటే ఈరోజు విలువ లేని విధంగా ఉన్నది. నేను అంటాను, ఈ ప్రపంచంలో ఏదైనా కాస్ట్లీ ఉందంటే అది మానవుడే. ఈ ప్రపంచంలో ఏదైనా అతి తక్కువ ఖర్చుది ఉంది అంటే అది కూడా మానవుడే. ఏంటంటే బైబిల్ లెక్క ప్రకారం మనిషి విలువ ఎంతో తెలుసా? ఒక చోట ఉంటుంది, 40 కాసులు వెండి. ఒక బానిస యొక్క విలువ ఎంత అంటే 40 కాసులు వెండి, అంతే. 40 నాణ్యాలు కానీ అంతే.
40 నాణ్యాలంటే వెండి నాణ్యాలు చాలా తక్కువ. అలాగే మనిషి జీవితం, మనిషి శరీరం, మనిషి అనేవాడు చాలా విలువైనవాడు. ఏదైనా కానీ నేనంటాను, ఈ శ్రేష్టమైనది ఎక్కడ పెట్టబడాలి చెప్పాలి. ఎక్కడ పెట్టబడాలి? పెట్టబడాలి. పెట్టబడినప్పుడు ఆ కర్ర ఎలా మార్చబడుతుందో తెలుసా? మొదట 30 అంతులుగాను, రెండవది 60 అంతులుగాను, మూడవది 100 అంతులుగాను. చూడండి, మృతతుల్యమైపోయిన ఏదైనా కానీ మనం అనుకుంటాం, కానీ అది శ్రేష్టమైనది కాదు అని అనుకుంటాం, కానీ అది శ్రేష్టమైనది. ఆ మృతతుల్యం అయిపోయింది ఒకవేళ ఈరోజు మన జీవితం అయి ఉండొచ్చు. మన పరిస్థితుల ద్వారా, మనం పడుతున్న బాధల ద్వారా ఒకవేళ మన జీవితమే మృతతుల్యం అయిపోయిన పరిస్థితి అయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, అది చాలా విలువ కలిగిందని, అది శ్రేష్టమైందని. దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడో తెలుసా? ఎండిపోయిన కర్రగా చూడలేదట. ఎలా చూస్తున్నాడో తెలుసా? దానిలో ఒక జీవాన్ని చూస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? అది దేవుని సన్నిధిలో పెట్టబడినప్పుడు, అది మందసములో చేర్చబడినప్పుడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితము శ్రేష్టమైనది అయితే అది దేవుని సన్నిధిలో పెట్టబడిందా లేదా? పెట్టబడినప్పుడు ఏ స్థితిలో ఆగిపోయింది? చిగుర్చిన స్థితిలో ఆగిపోయిందా? పువ్వులు పూసి ఆగిపోయిందా? లేకపోతే బాదం పండ్లు కాసిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి అక్కడ ఏమవసరం? అహరోనికి ఏమవసరం చెప్పండి. అక్కడ కేవలం చిగురితే చాలు. కానీ దేవుడు ఏమిచ్చాడు చెప్పాలి. అంటే దేవుడికి ఆ కర్ర పట్ల ఉన్న ఉద్దేశం అనేది కేవలం చిగురు మాత్రం కాదు. ఏమనో తెలుసా? అది బాదం పండ్లుగా మారిపోవాలని దాని ఉద్దేశం దేవుడికి. కనుక నీ ఉద్దేశం నీ పట్ల కూడా దేవుడికి ఏదో చిన్నగా కాదు. అందుకనే అంటాడు, మిమ్మల్ని గూర్చినటువంటి ఉద్దేశములు రాబో కాలమునకు అవి నిరీక్షణ కలుగునట్లుగా అవి క్షేమకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రం కాదంటాడు. అంటే మన పట్ల దేవుడికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను అంటాను, మనం దేవుని యొద్ద పెట్టబడితేనే. మోషే కర్ర దేవుని యొద్ద పడవేయబడింది, అది దేవుని కర్రగా మార్చబడినట్లుగా ఈ శ్రేష్టమైన ఈ జీవితాన్ని కూడా ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆయన నిన్ను ఎలా మారుస్తాడో తెలుసా? శ్రేష్టమైనటువంటి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని పెట్టారా? పెడితే ఎక్కడ ఉన్నారు? ఇంకా చిగుర్చ దగ్గరే ఉన్నారా? పుండ్లు పూసిన స్థితిలో ఉన్నారా? బాదం కాయలుగా మార్చబడ్డారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మందసములు ఏమేమి ఉండాలట? మన్నాగల దేనికి సాదృశ్యము? కృపకు సాదృశ్యం. మన కుటుంబంలో ఉందో లేదో చూసుకోవాలి. రెండవదిగా చిగురించిన అహరోను చేతికర్ర అనగా శ్రేష్టమైనటువంటి జీవితానికి సాదృశ్యం. మన కుటుంబం దేవుని సన్నిధిలో శ్రేష్టమైనదిగానే ఉన్నదా? అందుకని చూడండి, 127వ కీర్తన 128వ కీర్తనలో మాట రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడుదురు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ చేతుల కష్టార్జితను అనుభవించదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె వెలుందును, నీ పిల్లలు భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె వారు నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఇవన్నీ వస్తాయి అంటే నీ కుటుంబం ఒక శ్రేష్టమైనదిగా మార్చబడాలి. ఇంకా నీ కుటుంబం చిగుర్చే స్థితిలో ఉందా? పువ్వులు పూసిన స్థితిలో ఉందా? బాదం పండ్లుగా మార్చబడిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబం ఆశీర్వదింపబడకపోవడానికి కృప కోల్పోతున్నామేమో, కృప కోరుకోవట్లేదేమో. రెండవది, శ్రేష్టమైన అనుభవాల్లో ఇంకా మనం జీవించట్లేదేమో. ఇంకా చిగుర్చిన స్థితి, ఇంకా పువ్వులు పూసిన స్థితి. ఎప్పటికీ మనం పండ్లుగా మార్చబడతాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికీ ఆ కర్ర పెట్టబడకపోతే ఒక్కసారి ఆ కర్రను దేవుని సన్నిధిలో పెట్టి చూడండి. ఆ కర్ర ఎలాగ మార్చబడుతుందో తెలుసా? పండ్లుగా మార్చబడి, అది దేవుని చిత్తమై ఉన్నది.
మూడవదిగా ఆ యొక్క నిబంధన మందసములో ఉన్నటువంటి వస్తువు ఏంటో తెలుసా? నిబంధన పలకలు. చెప్పండి ఏంటి? చూడండి, ఆ మాటలు కూడా రాయబడి ఉంటుంది. 34వ అధ్యాయము 29వ వచనము. 34వ అధ్యాయము 29వ వచనము. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇవి ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలు. చెప్పండి ఏంటివి? ఎన్ని పలకలట? 2 పలకలు, 10 ఆజ్ఞలు. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అంటే 613 ఆజ్ఞలు. చెప్పండి ఎన్ని? 613 ఆజ్ఞలు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. చాలా మట్టుకు ఏమనుకుంటారంటే కేవలం 2 అని అనుకుంటారు. కాదు, ఉన్నాయి. ఆ యొక్క నిబంధన పలకలు దేనికి సాదృశ్యము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేనికి సాదృశ్యము? ఇప్పుడు చెప్పాలి, ఆ మందసములో ఏమేమి ఉండాలి? మొదటిది మన్నాగల బంగారు పాత్ర అనగా కృప ఉండాలి. రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. మూడవది నిబంధన పలకలు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు మన కుటుంబంలో ఈ 3 ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది కుటుంబంలో ఏముండట్లేదు అంటే ఈరోజు దేవుని వాక్యం ఉండట్లేదు. ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారు? మరి మిగతా వాళ్ళు పిల్లలు, మీరు సాక్ష్యం పరిమళిస్తుంది. మీరు బైబిల్ చదవట్లేదా? రోజు చదువుతున్నారు, చదవట్లేదా? ఏం మీరు త్వరగా లెగాలి కదా మరి. పోనీ ఈరోజు లేగట్లేదు, నిన్న మొన్న ఏం చదివారు? మీరమ్మ తల్లులు మీరు చదివారా? చదువుతున్నారా? ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? వాక్యం ధ్యానించాలి. ఇస్సాకు ఎవరు అంటే అతడు పొలములో వాక్యమును ధ్యానించుచుండగా అని రాయబడి ఉంటుంది. ఎవరు అంటే ఇస్సాకు వాక్యాన్ని ధ్యానించేవాడు. మనం కూడా ప్రతిరోజు కూడా మన ఇంట్లో వాక్యాన్ని చదివేవారుగాను వాక్యాన్ని ధ్యానించేవారుగాను ఉండాలి. వాక్యం చేతనే మన కుటుంబం ఏం చేయబడాలి? కట్టబడాలి, కృప ద్వారా నడిపించబడాలి. అప్పుడు శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. ఒకవేళ మన జీవితంలో కూడా వాక్యం అనేటువంటి ఆ నిబంధన పలకలు లేవనుకోండి. చూడండి, మీరు 119వ కీర్తన చదవండి ఒకసారి. 119వ కీర్తన మొదటి నుంచి ఒకసారి చదువుకుందాం. చదవండి అమ్మా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ఆయన శాసనములను అనగా ఆజ్ఞలను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. చూడండి, ఒక వ్యక్తికి అవమానం కలగకూడదు అంటే ఏం చేయాలి? గైకొనాలి.
ఈరోజు అవమానం ఎందుకు కలుగుతుంది చెప్పాలి? వాక్యం చదవకపోవడం, వాక్యాన్ని ధ్యానించకపోవడమే. కనుక మన కుటుంబంలో తల్లిదండ్రులుగా మీరైనా పిల్లలుగా ఉన్నవారైనా ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎందుకంటే వాక్యం దొరకని రోజులు కూడా వస్తాయి. అవసరమైతే మన చేతిలో బైబిల్ కూడా పట్టుకోలేని స్థితిగతుల్లోనికి కూడా ఒక్కొక్క రోజు వెళ్ళిపోవచ్చు. అయినప్పటికీ కూడా మన వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అవి మన లోతుల కంట నాటుకొని ఉంటాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒకానొక దినాన్న రొమానియా దేశంలో ఒక సేవకుడు, తన భార్య, వారు ఇరువురు కూడా సేవ చేస్తున్నటువంటి సమయంలో రొమానియా అనేది అప్పటికే యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో ఉండేది. అంటే సోవియట్ యూనియన్ అంటారు దాన్ని. ఆ సోవియట్ యూనియన్ చేతిలో ఆ రొమానియా దేశము ఉండేది. ఈ సోవియట్ యూనియన్ వాళ్ళు నాస్తికులు, కమ్యూనిజాన్ని ఫాలో అయ్యేవారు. అంటే దేవుడు లేడు, దెయ్యము లేదు, మనందరం కూడా ఇదిగో కోతి నుంచో లేకపోతే వేరే వాటి నుంచి వచ్చిన వారం అని విశ్వసించేటువంటి వారు. పరలోకం లేదు, నరకం లేదు, ఇదంతా ట్రాష్ అని నమ్మేవాళ్ళు. అసలు దేవుడు గారిని దేన్ని కూడా నమ్మనటువంటి వ్యక్తులు వారు. అలాంటి దేశంలో సేవ చేస్తున్నటువంటి వారు ఇరువురు కూడా సేవ చేస్తున్న సమయంలో ఈ సేవకులందరినీ కూడా ఒకానొక దినాన్న ఒక చిన్న కాన్ఫరెన్స్గా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర సమకూర్చి ఆ కూర్చున్నటువంటి సేవకులందరి దగ్గర కూడా, క్రైస్తవులందరితో కూడా ఆ నాయకులు మాట్లాడుతూ ఒకే మాట అన్నారు. ఇదిగో, ఈ దేశంలో మీరు బ్రతకాలి అంటే, ఈ దేశంలో క్షేమంగా ఉండాలి అంటే మీరు నమ్ముతున్నటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మీరు నాస్తికులుగా మారాలి. లేదా మీకు ఈ దేశంలో భయంకరమైనటువంటి శిక్షలు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు జీవించాల్సి వస్తుంది అని అన్నప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడంట, దేవుణ్ణి నమ్ముకుంటే మనకు అన్ని శ్రమలో ఇబ్బందులు ఎందుకు, మేము దేవుణ్ణి నమ్ముకోము, విడిచిపెట్టేస్తాం అని చెబుదాం కదా అని లేస్తున్న సమయంలో పక్కనే భార్య కూర్చొని ఉన్నది. ఆమె అంటుందట, అయ్యా నువ్వు అలాంటి పని గనక చేస్తే నువ్వు ఈరోజు బ్రతికే ఉంటావు, కానీ నా దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? చచ్చిపోయినోడితో సమానం. ఒకసారి నువ్వు నీ కొరకు దేవుడు ఏం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు ఆ వ్యక్తికి కూడా, అవును, నా కొరకు దేవుడు చనిపోయాడు కదా, ఒకవేళ నేను చనిపోయినా, నేను శ్రమపడినా కానీ అది నా ప్రభు కొరకు నేను తప్పకుండా చెయ్యాలని చెప్పి వారు లేచి నిలబడి అంటున్నారంట, మీరు చెప్పిన మాట ఏది కూడా మేము పాటించాం, మేము మా దేవుడిని ప్రకటిస్తాం అన్న పాపానికి వారిని ఏం చేశారో తెలుసా? సిబేరియన్ ఖైదీలుగా మార్చారు. అంటే సిబేరియన్ ఏరియా అనేది దట్టమైన మంచు, ఎముకలు కొరికే చలి, -డిగ్రీల్లో గడ్డ కట్టేటువంటి చలిలో వారిని ఎలా మార్చేశారో తెలుసా? ఒక ఖైదీలుగా మార్చేశారు. అలాంటి స్థితిగతుల్లో వారికి ఎలాంటి పనులు చెప్తూ ఉండేవారో తెలుసా? ఆ బాత్రూములు కడగడం అని, లేకపోతే వారు తిన్న పాత్రలు కడగడం అని చెప్పేసి ఇలాంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష వారికి వేసేవారు. ఎంత భయంకరమైనటువంటి శిక్ష అనేది మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెబుతా. అలాంటి సమయంలో, అలాంటి వాతావరణాల్లో వారంట ఇలాంటి వారిని, అనగా క్రైస్తవ్యం కోసం వారు జీవిస్తామని నిలబడిన వారిని ఏం చేసేవారంటే, వారు వెళ్ళినటువంటి ఆ వాష్రూమ్ ఉంటుంది చూసారా, దాన్ని ఎత్తడం కోసం వారి చేతులకి ఏమీ ఇవ్వకుండా చేతులతో ఎత్తించేవారంట. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే నీళ్లు కొట్టడానికి కూడా నీళ్లు కూడా ఏమైపోతాయి, ఇక్కడ గడ్డగట్టేస్తాయి. కనుక ఇప్పుడు అది క్లీన్ చేయాలంటే దేంతో చేయాలి? చేత్తోనే చేయాలి. అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు వారికి. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, క్రైస్తవుడు, వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నీకు వాక్యం ఏమైనా తెలుసా అని అడిగేవారంట. అయితే తెలుసు అని అన్నప్పుడు ఆ వాక్యం ఆ వ్యక్తి చెబితే ఆ వాక్యాన్ని విని ఆ రోజంతా దాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారంట.
కొన్నిసార్లు ఒక్కొక్క నెలకి 2 నెలలకు కూడా ఎవరు వచ్చేవారు కాదు. మరి అలాంటిదప్పుడు వారికి వాక్యం ఎలా అందుతుంది? ఎలా వినగలుగుతారు వాళ్ళు? అలాంటి సమయంలో వారికి ఎదురైనటువంటి ఒక అనుభవం చెప్పమంటారా? యథావిధిగా టాయిలెట్ క్లీన్ చేయడానికి ఆ జైలర్ పిలిచాడు. పిలిచినప్పుడు యథావిధిగా ఈ వ్యక్తి ఆ శుభ్రం చేయడానికి వెళ్ళాడు. వెళితే అక్కడ చిన్న పేపరు మడత పెట్టేసి పడేసి ఉందంట. అదేం చేశాడంటే ఆ వ్యక్తి వాష్రూమ్కి వెళ్ళి దాన్ని తుడుచుకొని అక్కడ పడేశాడు. ఇంతకీ ఏంటి ఆ పేపర్ అని చూసేలోపటికి అదొక బైబిల్ పేపర్. రోమా సువార్తలో, రోమా పత్రికలో ఒక పేపర్ అది. ఆ పేపర్కి పెంట అంటుకుపోయి ఉంటే ఆ పెంటను ఏం చేశాడంటే కడిగేసి నీట్గా, మళ్ళీ వీళ్ళు చూస్తే పట్టుకుంటారని చెప్పేసి దాన్ని మడత పెట్టేసి ఈ లోపల నోట్లో బొక్క లోపల పెట్టేసుకొని, సార్ క్లీన్ చేసేసానండి అని తిరిగి మళ్ళీ ఆ ఖైదీ రూమ్లోనికి వెళ్ళిపోయి అక్కడ తన నోట్లోంచి బయటికి తీసి ఆ వాక్యాన్ని చదువుకున్నటువంటి పరిస్థితులలో వారు వచ్చినటువంటి వారు. చూడండి ఎంత భయంకరం అది. దేని కొరకు అది? ఒక్క పేపర్ కొరకు అంతే. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక్క చిన్న పేజ్ కొరకు ఏం చేశాడు? ఆ రోతలో అంటుకున్నది అయినప్పటికీ కూడా ఏం చేశాడో తెలుసా? దాన్ని శుభ్రపరిచి నోట్లో పెట్టుకొని ఆ లోపలికి వెళ్ళిపోయి దాన్ని తీసి వాళ్ళందరూ చదువుకొని ప్రభుని స్తుతించారంట. నేను అంటాను, ఈరోజు అలాంటి పరిస్థితి అంటారా మందే? అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే వారికి వాక్యం పట్ల అంత ఆసక్తి అయితే, ఈరోజు మన పరిస్థితి అంతా బాగానే ఉంది. చెప్పండి, మనం ఇంకెంతలా చదవాలంటారు? ఇంకెంతలా ధ్యానించాలంటారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు హృదయపూర్వకంగా మీ అంతటి మీరే బైబిల్ తెరిచి ఎన్ని రోజులు అయిపోయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మందసంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? నిబంధన పలకలు. ఆ నిబంధన పలకలు లేకపోతే వాక్యము లేని జీవితం నిరుపయోగమైనది. ఆయన అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా బాధలలో ఇదియే నాకు నెమ్మదినిచ్చుచున్నది. ఆ వాక్యాన్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదో తెలుసా? విడిచిపెట్టకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఉదయాన్నే లేచిన వెంటనే మీరేం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తామో మనకేం కలగదో తెలుసా? అవమానము కలగదంట. ఎందుకు అంటే ఆ వాక్యం ద్వారా నీ జీవితంలో దేవుడు సరిచేసుకోవాల్సిన ప్రతి విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు వాటిని సరి చేసుకున్నప్పుడు నీకు అవమానం ఎలా కలుగుతుంది? ఎప్పటికీ కలగదు. కనుక వాక్యం చదివే విషయంలో ఏ ఒక్కరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఒక్కొక్కసారి వీడియోల్లో మీకు కనబడుతూ ఉంటుంది, రోడ్డు మీద బైబిల్ పట్టుకొని ముసలోళ్ళు చదువుకుంటున్నట్లు, లేకపోతే ట్రైన్లో వారు ప్రయాణిస్తూ వారు బైబిల్ తెరిచి బైబిల్ చదువుకుంటున్నట్లు. ఎన్ని వీడియోలు కనబడట్లేదు అంటే చూడండి, వారి ప్రయాణంలో కూడా వారి బైబిల్ని ఏం చేయలేదు అంటే పక్కన పెట్టలేదు, విడిచిపెట్టలేదు. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా, మనం ప్రయాణంలో ఉన్నప్పుడైనా, మనం ఏ స్థితిలో ఎక్కడున్నా కానీ మనం ఏం చేయాలో తెలుసా? వాక్యం చదివేవారిగానే ఉండాలి, వాక్యాన్ని ధ్యానించేవారిగానే ఉండాలి, వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. అప్పుడు ఆ వాక్యం మన జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఒబేదేదోము ఇంట్లో ఏమున్నదట? చెప్పాలి, ఏమున్నది? మందసం ఉండుట ద్వారా ఒబేదేదోము ఇంటివారు, ఒబేదేదోము కుటుంబస్తులు, ఒబేదేదోముకు కలిగినంతా కూడా ఏం చేయబడింది అంటే ఆశీర్వదింపబడిందంట. ఆ నిబంధన మందసంలో ఏమేమి ఉన్నాయట? 3 వస్తువులు. ఒకటి మన్నాగల బంగారపు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. మన్నాగల బంగారపు పాత్ర అంటే దేనికి సాదృశ్యము? కృపకు సాదృశ్యం. ఎప్పటి వరకు మనకు కృప అవసరము? పరలోకమునకు చేరేంత వరకు కూడా మనకు కృప అవసరము. రెండవదిగా చిగురించినటువంటి అహరోను చేతికర్ర దేనికి సాదృశ్యము? శ్రేష్టమైనటువంటి జీవితానికి, శ్రేష్టమైన కుటుంబానికి అది సాదృశ్యము. మూడవదిగా నిబంధన
పలకలు. ఈ నిబంధన పలకలు అనగా వాక్యానికి సాదృశ్యం. ఈ 3 వస్తువులు ఎప్పుడైతే మందసములో ఉంటాయో ఆ కుటుంబము, ఆ మందసమును ఉన్న కుటుంబం ఏం చేయబడుతుంది అంటే ఆశీర్వదింపబడుతుంది. కానీ ఒకానొక దినాన ఒక పరిస్థితి జరిగింది. ఒకసారి చూడండి ఆ వాక్యాన్ని. 2వ రాజుల గ్రంథము ఈ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబు నందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. చూడండి, ఏం లేవంట? నిబంధన పలకలు తప్ప ఏమేమి లేవు? లేదు. కేవలం ఏముంది అంటే మన జీవితంలో చూడండి, ఏది తక్కువైపోయింది? మందసమే. వాక్యం తక్కువైపోయిందా? కృప తక్కువైపోయిందా? శ్రేష్టమైన జీవితం తక్కువైపోయిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే ఈ 3 కలిగి ఒక సంపూర్ణమైన మందసంగా అది తన ఇంట్లో ఉంది. ఉన్నది కొద్ది కాలం అయినప్పటికీ కూడా ఇల్లంతా ఏమైపోయిందో తెలుసా? ఆశీర్వదింపబడింది. ఈరోజు మన జీవితం ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం మన జీవితంలో కృప ఉండట్లేదు, శ్రేష్టమైనదిగా మార్చబడట్లేదు. దేవుని వాక్యం లేని కుటుంబంగా బ్రతుకుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మందసమును మన కుటుంబంలో కూడా ప్రతిష్ఠించుకుందాం. ఆ 3 వస్తువులను కలిగినటువంటి కుటుంబంగా మన కుటుంబాన్ని మార్చుకుందాం. అప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని శీఘ్రముగా మనం కలిగినదంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఇట్టి వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించి ఫలభరితముగా మార్చునుగాక. ఆమెన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము నిమిత్తము దయచేసి అందరం కూడా తలలు వంచుదాం.